హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్. మన పూర్వీకుల ఆస్తి తరతరాలకి అలా ఎలా అయితే నెక్స్ట్ జనరేషన్కి అలా ఇస్తుంటారో మా ఫ్యామిలీలో ఈ చిప్పలు కూడా అటువంటివేనండి. ఫస్ట్ అయితే నేను ఆడుకునేదాన్ని. నేను పెద్ద అయిన తర్వాత అలా మా మమ్మీ వీటిని హైమాకి అయితే ఇచ్చారు. హైమా ఏమొంచి నిహారికకి ఇచ్చింది. ఇంకా తర్వాత ఎవరికైనా ఇద్దాం అనుకుంటే మా చిన్నమ్మాయికి ఇద్దరు అబ్బాయిలే పుట్టేశారు. అండ్ ఇవి మళ్ళీ చాలా పైన అటక పైన అయితే ఉన్నాయి. నాకు ఎందుకు ఇవి మళ్ళీ గుర్తొచ్చాయి, ఆడాలనిపించింది. నాకు ఇవంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే తెగ ఆడేదాన్ని. అండ్ మళ్ళీ బయటికి తీయమంటే మా అక్క వాళ్ళ పైనుంచి అయితే తీశారు. అండ్ ఎప్పుడు కొన్ని డేస్ అయిపోయాయి కదా అని చెప్పి నేను వీటిని అయితే తోమడం స్టార్ట్ చేశాను. ఫుల్గా అయితే క్లీన్ చేసాను, ఫుల్గా అయితే డ్రై చేసేయడానికి ఎండబెట్టేశాను. అండ్ ఇది మా పెద్దమ్మ ఆడిపోయిన అయితే ఆట అయితే స్టార్ట్ చేస్తాం. అది వచ్చేసి ఇంకో మాది, ఇలా నలుగురు మావి లైన్గా ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మా రోహిత్ గారి స్కూటీ. అండ్ ఇవి మా జైదీప్ ఆడుకోవడానికి. అండ్ మా ఆడపైన వాళ్ళు ఆడుకుంటారనమాట. అండ్ మేము ఆడుకోవడానికి ఇప్పుడు అంతా ప్రిపేర్ చేసాం. సాపేసి అక్కడ అవన్నీ సర్దీసాను మొత్తం నీట్గా. అండ్ అటు సైడ్ వచ్చేసి అండ్ అదేంటి అంటే దోమల తెరమాట. ఎప్పుడైనా మేడపైన పడుకున్నప్పుడు అది వేసుకుంటాము. అండ్ అది ఇప్పుడు మాకు బెడ్రూమ్ అయిపోయింది. అండ్ జస్ట్ కామెడీగా అలా పెట్టామన్నమాట. జస్ట్ అలా ఆడుకోవడానికి ఒక్కొక్క రూమ్ అలా డివైడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ అది అలా జిప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి పడుకోవచ్చు. ఒకరోజు నేను మా శ్రాణికి అయితే ఫుల్ పడుకుంపోయాం దాని లోపల. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అందరు చాలా రెడీగా ఉన్నారు. అండ్ ఇది కుకింగ్ ఛాలెంజ్ కదా, కుకింగ్ కన్నా సరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనేవి మేము ఎక్కువగా తెచ్చుకున్నాం తినేయడానికి. అందరూ ఫస్ట్ ఏది పెడతామని తినడానికే రెడీగా కూర్చున్నారు, ఎందుకంటే పిల్లలు కాబట్టి. నాకైతే ఇలాంటి చిన్నప్పటి గేమ్స్ అంటే చాలా ఇష్టం. చాలా మెమరీస్ అయితే అనిపిస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. మా అక్క వాళ్ళు, మేము. అండ్ ఒకసారి అయితే మా సాయిలక్క అయితే ఇప్పుడు మా సాయిలకి మ్యారేజ్ అయిపోయింది కదా రీసెంట్గా. మా అక్క అయితే మా అందరి కోసం పొటాటో కర్రీ చేశారు. అండ్ కొందరు రైస్ తెచ్చారు. చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాం మేమైతే, పరవన్నం చేసుకునేవారు. అండ్ మీకు కూడా ఇలాంటి చిన్నప్పుడు మెమరీస్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గాయస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంట్లో నుంచి ఆల్రెడీ రెడీమేడ్ ఐటమ్స్ని మేము వేసుకుంటున్నాము. అంతే, అందరికీ నేను వేస్తున్నాను నేను తినడానికి అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. నా వాయిస్ కొంచెం మారుండొచ్చు, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ చేసింది. 1 వీక్ నుంచి తగ్గలేదు. అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బట్ కానీ బ్యూటిఫుల్ గేమ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే చిన్నప్పుడు గేమ్స్ ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి గేమ్స్ అని. మా వర్ధన్ అయితే ఎలా ఉంది చెప్పురా అంటే సూపర్ అంటున్నాడు, ఏదో నేనే వంట చేసినట్టుగానా. బట్ అక్కడ ఉన్నవే వేసాను అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చారు. అండ్ ఇప్పుడు మేము కూడా ఏదో ఒకటి రెడీ చేయాలి అని చెప్పేసి ఇంట్లో దోసల పిండి అయితే ఉంది. అండ్ అక్క వాళ్ళ ఇంటి నుంచి దోసల పిండి అయితే తెచ్చేశారు. అండ్ క్యాండిల్స్ పెట్టి స్టవ్ పెట్టి దానిపైన దోసల పిండి, ఐ మీన్ అట్ల రేక్ పెట్టి దోసల పిండితో దోశ వేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. అండ్ ఫస్ట్ దోశ ఎలా వచ్చిందో చూసేయండి మీరే, ఎలా వేసామో. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కొట్టేసుకున్నారు. అబ్బా బాబోయ్, అసలు నేనేస్తాను అని చెప్పి ఒక్కొక్కరునా. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అయితే నేను ఇచ్చాను వెయ్యమని చెప్పి. లాస్ట్కి నాకే లేకుండా చేసేసారు వాళ్ళు. అండ్ ఇప్పుడు మా చెల్లేసింది దోశ, ఎలా వస్తుందో చూడండి. అండ్ వాళ్ళిద్దరూ నీతు నిత్య, మా మా వదిన వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. వాళ్ళిద్దరూ ఎంతో ఆతృతతో ఉన్నారు ఆ దోశ కోసం. ఒక్క దోశ మీద ఇంతమంది కళ్ళు అయితే ఉన్నాయి. చూడాలి దోశ మరి ఎలా ఉంటుందో, టేస్టీగా ఉంటుందో ఉండదో అని. దేవుడా, ఇది తీయడానికైతే చాలా తిప్పలైతే పడ్డాము. అసలు దాని మీద నుంచి దోసే రాలేదు అసలు. అసలు మేమైతే తప్పు చేయలేదు గైస్. ఆ పెనం అన్నది బాగాలేదు, అందుకే దోశ అన్నది రాలేదు. మేము తప్పేసాం అనుకోవద్దు. అండ్ అందుకే ఇంకోటి చేంజ్ చేసాం. ఇది కళాయి, బట్ కళాయి మీద ట్రై చేస్తున్నాం. అండ్ ఆ పిండి కంటే ఆయిల్ ఎక్కువ వేసాం అనిపించింది నాకు అది చూసాక. ఫైనలీ ఈ దోశ చూసాక ఈ దోశ కొంచెం బాగా వస్తుంది అని అనిపిస్తుంది, మరేమో చూడాలి. అండ్ మేము తెచ్చిన క్యాండిల్స్ అన్నీ అయిపోయాయి గాయస్, అందుకనే పేపర్స్ వేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇది కుక్ అవుతుంది. చూసారు కదా రియల్ దోశలో ఎంత బాగా కుక్ అవుతుందో. నాకు ఇది ఇలా చూస్తుంటే హోప్స్ వస్తున్నాయి, మా కుకింగ్ ఛాలెంజ్ అన్నది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా. అండ్ ఇది తిరిగేసినప్పుడు కూడా బాగా వస్తుంది. ఈ దోశ కానీ బాగా వస్తే మేమైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతామండి బాబోయ్. అండ్ పొగలు ఎక్కువైపోయాయి. ఎందుకో చెప్పండి, పొగ ఎందుకు వస్తుందంటే కిందన మంట అయితే లేదు, అందుకని పొగ ఎక్కువ వచ్చేస్తుంది. బట్ దోశ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ దీని కిందన మళ్ళీ మంట పెట్టడం కోసం మళ్ళీ పేపర్స్ అండ్ అగ్గి పుల్లలు అన్నీ వేయడం అయితే స్టార్ట్ చేసాం మేము. అండ్ ఫైనలీ దోశ అయితే అయిపోయింది. దోశ అయితే చిన్నదై ఉండొచ్చు, బట్ దానికోసం వెయిటింగ్ చేసే మనుషులు అయితే చాలా ఎక్కువ మంది. ఫస్ట్ నేనైతే తీసుకున్నాను, దాన్ని ఇరుపుతున్నాను అనమాట. చూపిస్తున్నాను చూడండి, బాగా వచ్చింది కదా. అండ్ ఇప్పుడు దీన్ని షేర్ చేసుకోవడానికి చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఈలోపు ఇంకో దోశ వేద్దామని చెప్పి, అండ్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే నాతో ఆడేసుకుంటారు ఆట వీళ్ళందరూ.
చాలా చాలా బాగుంటుంది. అండ్ దోస సౌండ్ చాలా బా వచ్చింది కదా! నాకైతే చాలా బా అనిపించింది. మా హైమ అయితే డిఫరెంట్‌గా ఐ మీన్ అన్నం తీసేది ఉంటది కదా! అష్టంగారితోటే ఏసేస్తుంది దోస అన్నది. హ్మ్. ఇప్పుడు మా హైమ దోస ఎలా వస్తదో చూద్దాం. హైమ దోస కూడా చాలా బా వస్తుంది. ఇది కూడా చాలా బా ఏసింది. ఇది మొత్తం ఆయిల్ ఎక్కువేస్తుంది. పాపం మంట అయితే ఆరిపోయింది. దాన్ని వెలిగించడానికైతే ఎన్నో ప్రయత్నాలైతే చేశారు ఒక్క దోస కోసం. అదే గాని కిందన కిచెన్‌లో స్టవ్ మీద గాని పెట్టుంటే ఇలాంటి దోసలు దగ్గర దగ్గర ఒక 20 ఏసేసి ఉంటుంటామేమో. బట్ దీని మీద కాబట్టి ఇంత కష్టపడుతున్నాం. బట్ అంత కష్టపడినా మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అలా ఆడుకుంటూ వేయడం వల్ల. అండ్ చాలా బా అనిపించింది. లాస్ట్‌కి మా పొట్టిదొచ్చిందనమాట. రంగంలోకి దిగింది. ఇది ఎలా ఏస్తదో చూడాలి. నాకైతే ఇంక కొంచెం చాలా టైం అయితే అయిపోయింది. దగ్గర దగ్గర 40 మినిట్స్. మా నీతు, నిత్య వాళ్ళైతే అట్టు ట్రై చేశారు. టేస్ట్ అయితే చాలా బావుందని చెప్పారు. అండ్ లాస్ట్ అట్లో కొంచెం ట్రెండీగా చేయాలని చెప్పేసి మా వోళ్ళు కొంచెం ముందుకొచ్చిన ఐటెమ్స్ అయితే మాత్రం ట్రై చేస్తున్నారు. బట్ చూసారా మా నీతి, నిత్య ఎంత బా చెప్పారో బావుంది అని చెప్పేసి. అండ్ ఈ ఫైనల్ అట్టు ఎలా వస్తదో మరి చూడాల్సిందే. వావ్! ఇది కూడా బా కుక్ అవుతుంది. అండ్ మా వద్దనైతే బజార్‌కెళ్తున్నాడు సామాన్లు తేడానికి. అండ్ చాలా బావుంటది తెలుసా ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మంచి ఫీల్ మంచి హ్యాపీగా ఉంటది. అప్పుడప్పుడు చిన్న పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినా, పెద్దవాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినా అండ్ మన ఫ్యామిలీ అంటేనే ఆ ఫీలింగ్ అన్నది గుడ్ అండి. చాలా బావుంటుందసలు. అండ్ ఇలా మరికొన్ని మంచి వీడియోస్ కావాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ మాధురి మధులత. లవ్ యూ ఆల్.